మరి ఈ స్టార్ కట్టడం వలన దీనివల్ల దేవునికి ఏమన్నా మహిమ వస్తుందా అంటే, జనమంతా చేసుకుంటే జనమంతా పిచ్చోళ్ళ యేసుక్రీస్తు ఇప్పుడు అందరూ చేసుకుంటుంటే ఈయన వద్దంటాడు ఏందన్న జ్ఞానులు వస్తుంటే వాళ్ళకు దారి చూపించిందో, అలాగే మరి అంధకారంలో ఉన్నటువంటి మనుషుల్ని మరి క్రీస్తు దగ్గరికి నడిపించాలంటే సకల ఆశీర్వాదములకు కారణభూతమైనటువంటి తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. అలాగే ఆన్లైన్ ద్వారా ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు పేరిటనే నా శుభములు వందనాలు. ఈ దినము లేఖనాల నుంచి మరి చాలామంది ఆశ్చర్యంగా మరి క్రిస్టమస్ వస్తుంది అంటే, డిసెంబర్ నెల వస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి గ్రామాలలో చర్చి ఉన్నటువంటి ప్లేసులలో, మరి క్రైస్తవులు ఉండేటువంటి ప్లేసులలో ఎక్కడ చూసినా మరి కాగితాలతో చేసినటువంటి స్టార్లను కట్టి మరి క్రిస్టమస్ని లేకపోతే క్రీస్తు యొక్క జన్మదిన ఆరాధన సందర్భంగా ప్రతి ఒక్కరూ మరి స్టార్లు కట్టి మరి దేవుణ్ణి ఏదో మహిమపరుస్తున్నాం, దేవుణ్ణి గణపరుస్తున్నాం అనేటువంటి ఆలోచనలో మరి ఆచారబద్ధంగా చేస్తున్నారు. కానీ నిజంగా మరి యేసుక్రీస్తు వారు జన్మదినాన్ని మరి చూపించడానికి ఆ రోజున దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆకాశంలో ఒక నక్షత్రం మోయాబు షేబా దేశం నుంచి జ్ఞానులైనటు వారిని మరి యెరూషలేమునకు తీసుకురావడానికి ఒక నక్షత్రం వారికి దారి చూపినట్టుగా మనకు రేఖలన్నీ ఉన్నాయి. కానీ మరి మన వాళ్ళేమో ఈ రోజున దానికి నక్షత్రం జ్ఞానులకు దారి చూపించింది కాబట్టి ఆ నక్షత్రం మనల్ని మరి ఈ రోజున క్రీస్తు దగ్గరకు నడిపిస్తుందా లేదా అనేది అర్థం చేసుకోకుండా మరి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 5 బద్దలు ఎదురు బద్దలు తీసుకొని వాటికి ఒక పేపర్ని అంటించి లోపల ఒక బల్బ్ పెట్టి మరి ప్రతి ఇంటి మీద లేకపోతే గోళ్ల మీద రోడ్లకు అడ్డంగా అటొక పెద్ద బాతు ఇటొకటి పెద్దది బాతి మధ్యలో స్టార్ని కట్టి పెద్దగా లైటింగ్ వేసి మరి ఈ నెల మొత్తం అంటే డిసెంబర్ నెల మొత్తం కూడా 1వ తారీఖు అంటే జనవరి 1 వచ్చేంతవరకు దానిలో కరెంటు పెట్టి ఆపుతూ ఎలుపుతూ ఉంటారన్నమాట. అంటే రాత్రిపూట వేయటం, పగలు ఆర్పివేయటం అనమాట. ఈ విధంగా మరి దేవుణ్ణి ఏదో మహిమపరుస్తున్నాం, దేవుణ్ణి ఏదో ఆరాధిస్తున్నామని చెప్పి అనుకుంటున్నారు. కానీ నిజంగా మరి ఈ స్టార్ కట్టడం వలన దీనివల్ల దేవునికి ఏమన్నా మహిమ వస్తుందా అంటే ఖచ్చితంగా రావడం లేదు. ఖచ్చితంగా దీనివల్ల మనిషి పాపానికి గురి అవుతున్నాడు తప్ప దీనివల్ల దేవునికి ఘనత కానీ మహిమ కానీ క్రీస్తుకైనా కనీసం క్రీస్తును ఆ రోజున వాళ్ళు జ్ఞానులు మహిమపరిచారు. మరి ఆయనకు కానుకలు తీసుకొచ్చి ఆయన్ని ఆరాధించినట్టుగా ఉంది. అలాగే దూతలు దేవుణ్ణి స్తుతించినట్టుగా ఉంది. గొల్లలు కూడా మరి దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. కానీ ఈ స్టార్ వల్ల మన వాళ్ళకి మరి ఏమి దేవునికి ఉరుకుతుంది అనేది మాత్రం మరి నేను కూడా మరి చూస్తానండి మా చర్చి దగ్గర. ఎందుకంటే నేనైతే కట్టొద్దని చెప్తా, కాకపోతే వాళ్ళు వినరు. అదేమిటంటే ఇదేంది అందరూ ఇప్పటి నుంచో స్టార్ని పెట్టి పండగలు చేసుకుంటుంటే స్టార్ వద్దంటాడు ఏందని చెప్పి నా మీద కొంతమంది మా సంఘస్తులే కొంచెం భేదాభిప్రాయాలు చూపించినప్పుడు, సరే నాయన మీ ఇష్టం కట్టుకోండి అయ్యా, మిమ్మల్ని కాదని నేనెందుకు ఇటు రకం కావాలని చెప్పి మీ ఇష్టం అని చెప్పి నేను వదిలేశాను. ఎందుకంటే స్టారు కట్టడం అనేది అది మనకు సంబంధించింది కాదు. అది ఒకప్పుడు మరి వాళ్లకు చూపించింది కానీ, జ్ఞానులకు చూపించింది కానీ అది నిజమైనటువంటి ఆకాశంలో దేవుడు ఏర్పాటు చేసింది. క్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయనకు మరి దారి చూపి ఆయన దగ్గర రావడానికి దారి చూపించడానికి దేవుడు ఏర్పాటు చేసింది. కానీ ఇలా మనుషులు పేపర్లతోటి ఎదురు బదులతోటి మరి ఇళ్ల మీద కట్టుకోమని చెప్పి ఆ రోజున అపోస్తులు ఎవరు చేయలేదు. క్రీస్తు చనిపోయిన తర్వాత అపోస్తుల బోధలో 1వ శతాబ్దంలో వాళ్ళు ఎక్కడ కూడా మరి యెరూషలేములో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా అపోస్తుల కాలంలో ఈ స్టార్లు పెట్టినట్టుగా ఈ స్టార్ ద్వారా దేవుణ్ణి మహిమపరిచినట్టుగా పండగ చేసినట్టుగా ఎక్కడ లేదు. కానీ క్రీస్తు శకము 325లో నైసియా సభ తర్వాత మరి కొంతమంది బిషప్పులు మరి ఆ సభలో పాల్గొని అక్కడ నుంచి దేవునికి ఏదో పండగ చేయాలన్న ఉద్దేశంతో క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి దినాన్ని మరి క్రిస్మస్గా క్రీస్తు ఆరాధనగా వాళ్ళు ఆర్సీఎం వాళ్ళు పెట్టారు. దాన్నే ఈ రోజున అందరం చేస్తున్నాం. కానీ నిజానికి అది బైబిల్లో లేనిటువంటి సందర్భము. కాబట్టి ఈ రోజున మరి కొన్ని వచనాలను మనం లేఖనాలు అలా ఉన్నాయో లేవో లేఖనాల ప్రకారంగా నిజమైన స్టార్ ఎవరు, మరి ఈ కాగితాలతో చేసినటువంటి స్టార్ వల్ల
దేవునికి ఏమన్నా మహిమ వస్తుందా అంటే ఏమి రాదండి. ఎందుకంటే నిజంగా నాకు తెలిసి మా ఊరిలో మరి ఆ స్టార్లు కట్టాం. అంటే నేను కూడా చిన్నప్పుడు నేను 10th క్లాస్ దగ్గర నుంచి చూస్తూ మరి నేను కూడా అలాగే కర్రపులతోటి మరి అవి కట్టేసి ఒక మంచి కలర్ పేపర్ తీసుకొచ్చి కట్ చేసి వాటిని అంటించినటువంటి పరిస్థితిలో నేను కూడా ఆ రోజుల్లో ఉన్నా. కాబట్టి నాకు తెలుసు 5 ఎదురు బద్దలు తీసుకొని ఆ మూలలు కట్టేసేసి ఆ పేపర్ అంటించేసి లోపల ఒక బల్బు పెట్టి ఆ రోడ్డుకి మధ్యలో చర్చి ముందు రోడ్డుకి మధ్యలో పెట్టడం నేను కూడా ఉన్నాను. కాబట్టి అది తెలియనప్పుడు నేను కూడా చేశాను. మరలా నేనే ఆ బైబిల్ చదివి బోధిస్తప్పుడు వద్దని చెప్పా. అయినా సరే మరి మన సంఘ సభ్యులు మాత్రం ఏమాత్రం ఒప్పుకోడు. నేను చర్చి మీద సిలువ కూడా వద్దని చెప్పి, ఎందుకంటే ఏదైనా కూడా దేవుడు ఏమన్నాడంటే ఏ ఆకారం నాది కాదన్నప్పుడు సిలువ ఆకారమైన, స్టార్ ఆకారమైన, మరి మరియమ్మ బొమ్మ అయినా, యేసుక్రీస్తు బొమ్మ అయినా, ఎవరిదైనా సరే ఆకారం అన్నాక అది బొమ్మే, ఆకారమే, విగ్రహమే. కాబట్టి ఏది నేది నాది కాదన్నప్పుడు ఇంక మరి ఒకటే మాట, మళ్ళీ రెండో మాట ఉండకూడదు. నాది కాదంటే కాదు అలా. కాబట్టి ఏది ఆయనది కానప్పుడు మనం ఏ ఆకారాన్ని చేసుకొని ప్రత్యేకంగా దాన్ని గౌరవించడం, పూజించడం, నమస్కరించడం అనేది ఉండకూడదు అనేది వాక్యాన్ని బట్టి అర్థమైంది కనుక వద్దని చెప్తే మన వాళ్ళు అది కూడా ఒప్పుకోక చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళతోటి మరి ఎక్కువగా వద్దు అన్నామంటే ఇక మనస్పర్ధలు వచ్చి ఏమంటారు ముఖబెందాలు వచ్చేసి ఆయన అట్ట అంటున్నాడు, ఆయన చర్చికి ఎవడు పోవాలి, ఆయన చెప్పే వాక్యం ఏం బాగుంది, ఏంది అది జనమంతా చేసుకుంటే జనమంతా పిచ్చోళ్ళ యేసుక్రీస్తు ఇప్పుడు అందరూ చేసుకుంటుంటే ఈయన వద్దంటాడు ఏంది అన్నట్టుగా అని అంటున్నారని చెప్పి ఎందుకు వచ్చిన బాధ చెప్పి చేసుకుంటారు. ఆయన ఏదైనా సరే అది దేవునికి మహిమ రావాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే మీరు ఏంటంటే ఆచారంగా చేస్తున్నారు. నిజంగా మీరు భక్తి శ్రద్ధలతోటి మరి ఏదైనా చేస్తే దేవునికి మహిమ రావాలి. ఆ స్టార్ కట్టేవాళ్ళ ప్రార్థన చేయరు, వాక్యం వినరు, ప్రార్థనకు రారు, బాప్తీసం తీసుకోరు. అది కట్టడం మీద ఒక పండగ అనుకుంటారు, అది ఒక ఆచారం అనుకుంటారు తప్ప అది ఏమి చేయరు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తాడంటే లేఖనాల్లో నువ్వేది చేసినా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా మహిమ రావాలి అనేది మనకు లేఖనం చెబుతుంది. ఆ లేఖనం చూద్దాం మనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మాట చేత కానీ క్రియ చేత కానీ అంటే మన యొక్క కార్యాలతోటి, మన పని వలన మీరు ఏమి చేసిననో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ఉంది. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మనం చేసే పని వలన దేవునికి మహిమ ఘనత చెల్లించాలి అని. మహిమ ఘనత అంటే దేవునికి రావాలి మహిమ, దానివల్ల దేవునికి గొప్పతనం రావాలి. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు ఎంతో మన యందు తృప్తి పడేటట్టుగా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి ఏది చేసినా కూడా. కానీ దీనివలన దేవునికి ఏమీ మహిమ వచ్చినట్టుగా కనపడదు. కాబట్టి మనం చేసే మాట, మనం పలికే మాటలు కానీ, మనం చేసే క్రియలు కానీ దేవుణ్ణి గణపరిచే వాటిగా లేదు. ఏం చేస్తారు మన వాళ్ళు అంటే ఆ రాత్రి అంతా దాన్ని కట్టేటప్పుడు నిద్ర మానుకొని మరి నిద్ర రాకుండా ఉండడానికి వీళ్ళు తలా కోట తీసుకొచ్చుకొని ముందు అవుతారు. చక్కగా ఇక సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ ఆ స్టార్ అంతా కడతారు. నిజంగా ఇది దేవునికి ఇష్టమైన పనే? ఈ కట్టే విషయంలోనే దేవుణ్ణి పూర్తిగా దేవునికి విరుద్ధమైనటు పనిగా మన వాళ్ళకి మరి కనపడుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఏది చేసినా దేవునికి మహిమ రావాలన్నది దేవుడు కోరుకుంటున్నది. కాబట్టి మరి ఈ స్టార్ పెట్టమని మరి ఆ కాలంలో ఎక్కడ కూడా మరి అపోస్తుల బోధలో కానీ ఆ తర్వాత కాలంలో కానీ ఎక్కడ కూడా ఇవి లేవు. ఇవి మధ్యలో మరి ఆర్సీఎం వారు తీసుకొచ్చినాయే తప్ప, అందరికీ పండగలు ఉన్నాయి కాబట్టి మనకు కూడా పండగ ఉండని చెప్పి తీసుకొచ్చిందే తప్ప ఇక్కడ మరి వాళ్ళు పెట్టి చేసినట్టుగా లేదు. కాబట్టి దేవుడు ఏంది, నాది ఏ ఆకారము నాది కాదు అన్నప్పుడు భూమి మీద కానీ భూమి కింద కానీ పరలోకంలో కానీ ఎక్కడ కూడా ఏ ఆకారం నాది కాదు అన్నప్పుడు ఏ ఆకారము మీరు చేసుకోకూడదు, ఏ ఆకారం కలిగినటువంటి విగ్రహాన్ని మీరు పూజింపకూడదని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పినప్పుడు మనం ఒక ఆకారాన్ని చేసుకొని దాన్ని మనం గణపరిస్తే నిజంగా దేవుడి అవన్నీ నాయే కదా, అవన్నీ నేను చెప్పానే మాట ఆయన అంటాడు. ఎందుకంటే ఆ నిజంగా ఆకాశంలో ఉన్న నిజమైనటువంటి నక్షత్రం కూడా దేవుడు చేసిందే తప్ప దేవుడు కాదు. ఆ నక్షత్రం దేవుడు కాదు. ఆ నక్షత్రాన్ని మనము మరి పూజించాల్సినటువంటి అవసరత కూడా ఏమీ లేదు. కాబట్టి మరి లేఖనాల ప్రకారంగా ఇంకా మరి ఆ కాలంలో ధర్మశాస్త్రంలో వాళ్ళకి ఏమి రాయబడింది, ఇశ్రాయేలుకు మొట్టమొదట మరి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ లేఖనాల్లో మరి ఈ నక్షత్రాల గురించి కానీ, సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, సృష్టిలో ఏటిని మొక్కకూడదని చెప్పి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. వాళ్ళకి ఏం చెప్పబడిందో లేఖనాలు చూద్దాము.
ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 8వ వచనం. పైన ఆకాశం అందే గాని క్రింద ఉన్న భూమి అందే గాని భూమి కింద నీళ్లయందే గాని యుండు దేని పోలికనైనను విగ్రహమునైనా చేసుకొనకూడదు, ఖచ్చితంగా వాటిని పూజింపకూడదు అన్నది వాళ్ళకి ధర్మశాస్త్రం. కాబట్టి ఇది కేవలం ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి మాత్రమేనా అనుకుంటే కాదండి. ఇందులో కొన్ని విషయాలు మనకు కూడా ఇప్పటికి కూడా మనకు కూడా వర్తిస్తాయన్న సంగతి ఖచ్చితంగా మనము మరి ఆలోచించి దాని ప్రకారంగా మనం కూడా చేయాలని చెప్పి ధర్మశాస్త్రం చెబుతున్నది. కాబట్టి ఎందుకంటే మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి ఆయన సువార్త చేసే సమయంలో కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే దేవుని గురించి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పాడు. దేవుడు ఆత్మ అంటే కంటికి కనపడదు, ఆత్మకు ఏ ఆకారం లేదు. కాబట్టి నిజంగా దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించాలంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ సహాయంతో మరి క్రీస్తు సత్యం అంటే క్రీస్తు కాబట్టి ఆ సత్యవాక్యముతో పరిశుద్ధాత్మ సహాయంతో దేవుణ్ణి ఆరాధించాలి తప్ప మరి భౌతిక సంబంధమైనటువంటి ఆరాధన గురించి ఇక్కడ చెప్పట్లేదు. భౌతికంగా నువ్వు ఏ ఆకారాన్ని తీసుకొని దాని ప్రకారంగా దేవుని మహిమపరుస్తానంటే దేవుడు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా యేసుక్రీస్తు వారు 23వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే నిజంగా అంటే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని చెబుతూ అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది అంటున్నాడు. ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి ఎతుకుచున్నాడు అంటే ఆత్మ సహాయంతో సత్యవాక్య ప్రకారంగా దేవుని ఆరాధించాలి, కానీ మరి ఈ విధంగా భౌతిక సంబంధమైనవి ఏవి చేయకూడదన్నది ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే మన కంటికి కనిపించే అన్నీ కూడా ఏదైనా సరే అది ఏ ఆకారమైనా అది విగ్రహమే. నక్షత్రమైనా సిలువైనా మరియమ్మ బొమ్మ అయినా మరి యేసుక్రీస్తు బొమ్మ అయినా ఏదైనా సరే అది బొమ్మే. కాబట్టి దాన్ని గౌరవించమని కానీ మరి ఆ బొమ్మను పెట్టుకొని అంటే ఆ స్టార్ను కానీ స్టార్ బొమ్మను కానీ పెట్టుకొని దాన్ని మరి పూజించమని గౌరవించమని ఎక్కడ లేదండి. మనం పూజించకపోయినా దాన్ని ఇష్టపడి చేస్తున్నామంటే ఆ ఇష్టతే ప్రేమ గనక, ప్రేమ ఉంటేనే కదా మనం చేస్తున్నాం. అంటే దాన్ని గౌరవిస్తున్నామంటే ఖచ్చితంగా అది దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకమే. ఇష్టం అంటే ప్రేమించడం అంటే దేవుని మాట వింటమే. దేవుడు పెట్టమని చెప్పలేదుగా స్టార్ని. మరి మనం పెట్టాము అంటే ఖచ్చితంగా దేవుని మాటను వ్యతిరేకిస్తున్నట్టుగా ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆజ్ఞ వ్యతిరేకిస్తున్నామంటే అదే పాపం అని మనకు లేఖనాల్లో ఉంటుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చేయవద్దు అన్నాడు. ఏ రూపము నాది కాదు, ఏదైనా సరే అది ఏదైనా పరలోకంలో ఉన్నాయా లేకపోతే ఆకాశంలో ఉన్నాయా భూమి మీద ఉన్నాయా భూమి కింద ఉన్నాయా ఏదైనా సరే నీ కంటికి కనిపించని కనపడని ఏదైనా సరే నువ్వు ఆకారం చేసుకొని దాన్ని గౌరవించకూడదు, పూజించకూడదు, దాన్ని ప్రేమించకూడదు అన్నది ఇక్కడ ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సమస్తమును దేవుడే తన యొక్క మాట ద్వారా సృష్టించినట్టుగా మనకు లేఖనాలన్నీ కూడా కనపడుతుంటాయి. ఎందుకంటే ఆకాశంలో సూర్యచంద్రులని కానీ నక్షత్రాలను కానీ దేవుడే చేసినట్టుగా మనకు ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 31వ అధ్యాయం 35వ వచనంలో ఏమంటాడంటే పగటిని వెలిగించుటకు సూర్యుని రాత్రిని వెలిగించుటకు చంద్ర నక్షత్రంలో నియమించిన వాడు అన్నాడు. దేవుడే చంద్ర నక్షత్రాలను, ఎందుకంటే రాత్రి కోసమేమో చంద్ర నక్షత్రాలనంట, మరి పగలను వెలిగించడానికే సూర్యుడిని ఆయనే చేశాడని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. అలాగే కీర్తన గ్రంథంలో కూడా ఆ 19:1-2 వచనాలు ఏమన్నాయంటే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది, పగటికి పగలు రాత్రికి రాత్రి మరి జ్ఞానము తెలుపుచున్నది అనే మాట ఇక్కడ అంటున్నాడు. అంటే మరి ఆకాశంలో కూడా ఆకాశము అంతరిక్షం అన్నీ కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నాయట. పగటికి పగలు రాత్రికి రాత్రి మనకు బుద్ధి జ్ఞానం నేర్పుతున్నాయని చెప్పి మరి ఇక్కడ కీర్తనకారుడు తెలియజేశాడు. కాబట్టి మరి కొలస్సీ పత్రికలో పౌలు గారు కూడా ఏమంటాడంటే సమస్తము కూడా దేవుని చేతనే చేయబడ్డవి. దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును నిర్మించినట్టుగా ఒక లేఖనం ఉంది. ఆ మాట చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆకాశమందున్నవే కానీ ఉన్నటువంటి సూర్యచంద్రుడు నక్షత్రాలు మొత్తం కనిపించేవి కనిపించనివి ప్రభుత్వాలు అన్నీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా
తండ్రి అయిన దేవుడు నిర్మించాడు అన్న సంగతి ఇక్కడ పౌలు గారు చక్కగా తెలియజేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు చేసిన సృష్టిలో దేన్ని కూడా మనం ఆరాధించడము, పూజించడము, గౌరవించడం అనేది చేయకూడదు. ఈవెన్ యేసుక్రీస్తు వారిని కూడా మనం పూజించకూడదనే లేఖనాలు ఉన్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు మన కొరకే ఇచ్చాడు. మన కొరకు అంటే ఆకాశం కింద ఉన్నవన్నీ కూడా సమస్త సృష్టిని దేవుడు మనకు పంచి ఇచ్చినట్టుగా లేఖనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారిని కూడా మనకు పంచి ఇచ్చాడండి. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనందరి పాపం నిమిత్తం దేవుడు మరి శిలువలో బలి చేసి ఆ బలి మాంసాన్ని, రక్తాన్ని మనకు ఆహారంగా పంచిచ్చినట్టుగా మనకున్నాయి. కాబట్టి ఆ లేఖనం కూడా మరి చక్కగా ఉంటుంది. ఆ లేఖనం కూడా చదువు, ఎందుకంటే దేవుడు మనకి అవన్నీ పంచిచ్చినట్టుగా మనకు లేఖనం ఉంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 19వ వచనం. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరల కొలుపబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు, మనందరి కొరకండి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి కొరకు, మన అందరి కొరకు పంచిపెట్టినట్టు సమస్త సృష్టిని దేవుడు మన కొరకే పంచిచ్చాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా సృష్టిలో భాగమే. ఆయన కూడా దేవుడు మన కొరకే ఈ లోకానికి శరీరాన్ని ఇచ్చి పంపించాడండి. కాబట్టి పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకూడదు. పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త అంటే పూజించడం కానీ, నమస్కరించడం కానీ మరి ఏ విధంగా కూడా గౌరవించొద్దు. ఎందుకంటే ఈ సృష్టి అంతటిని కూడా నేను చేసింది. కాబట్టి మీరందరూ నన్నే, సృష్టి యావత్తు మొత్తం కూడా నన్ను ఆరాధించాలి తప్ప నేను చేసినటువంటి సృష్టిని మీరు ఆరాధించకూడదు అన్న సంగతి ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మరి సృష్టిలో సాతాను కూడా మరి ఒక నక్షత్రముగా పోల్చబడింది. కాబట్టి నువ్వు నిజంగా ఇవాళ నక్షత్రాన్ని పూజిస్తున్నావంటే అది నక్షత్రం అంటే సాతానును కూడా దేవుడు సాతాను కూడా పోల్చాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నక్షత్రాల గురించి మనకు ఎక్కడ ప్రేమ కానీ పూజించడం చేయకూడదు అని ఖచ్చితంగా ఇక్కడ తెలియజేశాడు. ఆ మాట చూద్దాము. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, ఏకువ చుక్క, నీవెట్లో ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లా నరకబడితివి అంటున్నాడు. అంటే ఈయన అంటే సాతాను కూడా మరి తేజో నక్షత్రమా అంటున్నాడు, ఏకువ చుక్క అంటున్నాడు. అంటే మరి దేవుడిలాగా ఎలుగు కలిగి ఉన్నటువంటి తేజో నక్షత్రం అని చెప్పి ఇక్కడ దేవుడే తన లేఖనాల్లో రాయించాడు. తేజో నక్షత్రమా, ఏకువ చుక్క అంటున్నాడు. కాబట్టి ఈ నక్షత్రాన్ని సాతానుతో కూడా పోల్చాడు. కాబట్టి మనం ఒకవేళ ఆ స్టార్ని మనం ఆరాధించినా అది మరి దేవుడు చేసిన సృష్టిలో సాతాను కూడా భాగమే కనుక సాతాన్ని ఆరాధించినట్టుగా ఉంటుంది కనుక ఆ స్టార్ పెట్టుకోవద్దనే సంగతి, పెట్టొద్దనే మాట మనకు చెప్పకనే ఇక్కడ మరి ఇది సాతానుకు సూచనగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే యేసుక్రీస్తు వారికి కూడా మరి చుక్క, ఏకువ చుక్క అనే మాట క్రీస్తు వారికి కూడా ఉంటుంది. కాబట్టి అసలు ఆ క్రీస్తుని కూడా ఏ విధంగా కూడా మరి ఆరాధన చేయకూడదు. సమస్త సృష్టికి ఆయన్ని మనకి ఇచ్చాడు. మనకి ఇవ్వబడినటువంటి ఆయన్ని మనము గౌరవించాలి కానీ మరి పూజించటం కానీ స్తుతించడం కానీ చేయకూడదు. చదువుదాం ఆ మాట. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనంలో ఇలా ఉంది. నేను అంటే యేసుక్రీస్తు చెప్తున్నాను, నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన ఏకువ చుక్కనై ఉన్నాను అంటున్నాడు. అయితే ఇక్కడ ఏమేమంటున్నాడంటే నేను ఏకువ చుక్కనే కానీ ఈయన్ని ఆరాధించమని చెప్పటలేదు, కానీ మరి ఈయన్ని హృదయంలో పెట్టుకోమంటున్నాడు. హృదయంలో మరి ఆ ఏకువ చుక్క నీ హృదయంలో వెలిగించుకో అంటున్నాడు. ఈయన ఎందుకంటే మరి మనల్ని వెలిగించడానికి ఆయన ఎలుగుగా వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తుని పూజించడం కాదు, కానీ యేసుక్రీస్తుని నీ హృదయంలో పెట్టుకొని నీ యొక్క అంధకార జీవితాన్ని వెలిగించుకో అన్న మాట మరి పేతురు గారు తెలియజేస్తాడు. ఆ మాటను చూద్దాము. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. తెల్లవారి ఏకువ చుక్క నీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గలి చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు లక్ష్యముంచిన ఎడల
నీకు మేలు. దాని యందు లక్ష్యం ఉంచినంటే నువ్వు ఆ ఏకు చుక్క ఎవరా అంటే యేసుక్రీస్తు వారు. ఆయన యందు నువ్వు మరి నమ్మకం ఉంచితే, ఆయన ద్వారా నువ్వు వెలిగించబడితే నువ్వు మరి పరలోకానికి యోగ్యతను, పరలోకానికి వెళ్ళే ఎలుగును సంపాదించుకుంటావన్న సంగతి ఇక్కడ నీకు మరి ఈ లేఖనాన్ని బట్టి అర్థం కావాలి. ఎందుకంటే ఆయన మరి ఉదయించి, ఆయన మన హృదయంలో ఉదయిస్తే మన హృదయంలో ఉన్న చీకటి మరి ఎలుగుమయమైపోతుంది, చీకటి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన్నే మనం మన హృదయాల్లోకి ఎక్కువ చుక్కగా మన హృదయాల్లోకి తీసుకుంటే మనలో ఉన్న చెడంతా బయటకు వెళుతుంది. కాబట్టి ఆయన యందు దృష్టి ఉంచి ఆయన నీ హృదయంలో చేర్చుకో అనే మాట ఇక్కడ ఉంది, కానీ నువ్వు పూజించు అనే మాట కాదు. ఇక్కడ ఆయన హృదయంలో పెట్టుకొని నీలో ఉన్న పాపపు చీకటిని, అంటే పాపం అనే చీకటిని క్రీస్తు యొక్క ఎలుగు ద్వారా దాన్ని పూర్తిగా బయటికి పంపివేయి అన్నట్టుగా ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రేమనాడు దేవుని వాళ్ళారా, ఈ స్టార్లు అనేది మనం అసలుకి మొక్కకూడదు, ఆరాధించకూడదు. దీని గురించి మనం ఆలోచించకూడదన్న సంగతి ఈ లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా నిజంగా లోకంలో ఈ స్టార్ని ఎందుకు ఉపయోగిస్తారంటే, ఏదో ఒక గొప్పతనాన్ని, ఒక గొప్ప వ్యక్తిని గుర్తించడానికి ఈ స్టార్లు పెడతారు. మనం చాలా చోట్ల చూస్తాం, స్టార్ హోటల్స్ చూస్తాం, 5 స్టార్ హోటల్ అని. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలామందికి స్టార్లు పెడతారు. హెడ్ కానిస్టేబుల్ తర్వాత రైటర్ తర్వాత ఏఎస్ఐ ఉంటాడు, అసిస్టెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆయనకు ఒక స్టార్ ఉంటుంది. ఆయన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐ, ఆయనకి 2 నక్షత్రాలు 2 స్టార్లు ఉంటాయి. తర్వాత సిఐ, ఆయనకు 3 స్టార్లు ఉంటాయి. సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టార్లు ఉంటాయి. అలా తర్వాత ఇంకా పై క్యాడర్లో ఆ స్టారుకు ఒక స్టార్ ఉన్న తర్వాత పైన ఇంకా బ్యాడ్జీలు ఉంటాయి కలర్, అవి మళ్ళీ అది డిఎస్పి, ఎస్పి ఇట్లా కేటగిరీలు ఉంటాయి. డీజీఐకి వాళ్ళకి స్టార్లు ఉంటాయి, ప్లస్ ఒక బ్యాడ్జీలు కూడా ఉంటాయి. కాబట్టి గొప్ప వ్యక్తులకి వాటిని ఆ స్టార్లు పెట్టి గౌరవిస్తారు. కాబట్టి గొప్పతనానికి ఆ స్టార్ను బట్టి వారు గొప్పవారిగా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అలాగనే మిలిటరీలో కూడా క్యాడర్ని, ఏ క్యాడర్ను తెలుసుకోవడానికి ఈయన ఎలాంటి అధికారి, ఈయన ఎంత అధికారి అని ఒక క్యాడర్ని తెలుసుకోవడం కోసం స్టార్లు ఉపయోగిస్తారు. కాబట్టి స్టార్ అంటే ఈ లోక సంబంధంగా ఒక గొప్పను ప్రదర్శించడానికే తప్ప దాని వలన ఈ ప్రయోజనం లేదు అన్న సంగతి మనకు లోక ప్రకారంగా చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే నిజంగా అసలు నిజమైన స్టార్ అంటే ఏమిటో, మరి ఆ రోజున ఆ స్టారుకు నమూనాగా ఇక్కడ మనము క్రైస్తవులైన వారు ఆ స్టార్ లాగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మరి మనము ఏదో కాగితాలు స్టార్లు కట్టి మనం ఆ ఇంటి మీద పెట్టేసి మనము దేవుని అంటే పట్టించుకోకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని యొక్క మాటలను ఏమాత్రం అనుసరించకుండా ఏదో ఊరికే నామకార్థానికి ఆ బొమ్మలు పెట్టుకొని లైట్లు వెలిగించుకొని అమ్మయ్య పండగ చేస్తున్నాం, మేము క్రీస్తుని ఆరాధిస్తున్నాం అనుకుంటే చాలా తప్పు. అవి పెట్టమని కాదు, కానీ నిజంగా ఆ రోజున క్రీస్తుని చూపించడానికి ఆ షేబా దేశం నుంచి ఏ విధంగా అయితే మరి జ్ఞానులు వస్తుంటే వాళ్ళకు దారి చూపించిందో, అలాగే మరి అంధకారంలో ఉన్నటువంటి మనుషుల్ని మరి క్రీస్తు దగ్గరికి నడిపించాలంటే, అంటే లోక సంబంధంగా సాతాను పంచన చేరి దేవుడు అంటే తెలియనటువంటి వారికి క్రీస్తు ద్వారా దేవుడి దగ్గరికి చేరటానికి వాళ్ళకి మార్గాన్ని చూపించడానికి మనము ఆ నక్షత్రాలలాగే, ఆ స్టారులాగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నిజమైన స్టార్ ఎవరంటే క్రీస్తుని గురించి మరి సువార్త విని మారు మనసు పొందుకొని మరి పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొంది నూతన జీవితాన్ని ప్రారంభించి లోకంలోనికి వెళ్ళి మరి సాతాను బంధకాల్లో ఉన్న వారిని క్రీస్తు సువార్తను ప్రకటించి నమ్మిన వారిని క్రీస్తు దగ్గరకు నడిపించిన వాడే నిజమైనటువంటి మరి స్టార్ అని లేఖనాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అది క్రైస్తవుడైన ప్రతి వానికి దేవుడిచ్చినటువంటి పని. ఎందుకంటే పాపములో మొగ్గుతున్న వారిని ఆ పాప జీవితాన్ని నుంచి తీసుకొచ్చి ఎలుగుమైనటువంటి క్రీస్తు దగ్గరకు తీసుకొచ్చి ఆ క్రీస్తును వారికి పరిచయం చేసి ఆ చీకటి నుండి వారిని మరి రక్షణలోకి నడిపించిన వాడే నిజమైనటువంటి స్టార్ అని చెప్పి మనకు లేఖనాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆ మాటలు చదువుదాము. ఎందుకంటే అలా మరి క్రీస్తు దగ్గర నడిపించినటువంటి వారి పాదాలట ఉన్నత స్థలం మీద మరి ఉన్నట్టుగా లేఖనాలు ఉన్నాయి. ఆ మాటలు చూద్దాము. నహోము గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుతున్నవి అంటున్నాడు. నిజంగా సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించి చీకట్లో మగ్గుతున్నటువంటి సాతాను
అనుచరులుగా ఉన్నటువంటి వారిని క్రీస్తు యొక్క దాసులుగా, దేవునికి పిల్లలుగా చేయడానికి వారిని మరి సువార్త ప్రకటించే వాళ్ళు మరి యొక్క వాళ్ళ పాదాలు పర్వతాల మీద ఉన్నట్టుగా మరి కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క గొప్ప పాదాలు, వాళ్ళ గొప్ప సువార్తను ప్రకటించే వాళ్ళ పాదాలు గొప్పతనంగా ఉన్నాయి. మరి వాళ్ళ యొక్క పాదాలు పర్వతాల మీద కనపడుతున్నాయి అంటున్నాడు, సువార్తను ప్రకటించే వాళ్ళ పాదాలు. కాబట్టి సువార్తను ప్రకటించమంటున్నాడు తప్ప మరి మనమే ఉండాలి ఆ దేవుని మాట చెప్పడానికి. ఇలా ఆ రోజునంటే చూపించడానికి ఆ నక్షత్రం నడిచింది, కానీ మనం కట్టే బొమ్మలు ఎలా నడుస్తాయి? కాబట్టి ఆ నక్షత్రం స్థానంలో మనం ఉండి అనేక మందిని దేవుని దగ్గర తీసుకురావడానికి మనమే నక్షత్రంలాగా, స్టార్లాగా ఉండాలి. అలా నడిచిపోయి దేవుని దగ్గరికి చీకట్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి క్రీస్తుకు అప్పగించాలి. అలా చేస్తే మనం నిజమైనటువంటి స్టారుగా మనం కూడా ఎత్తైనటువంటి పర్వతాల మీద తిరిగే వాళ్ళకిలాగా ఉంటామన్న సంగతి ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. అలాగనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఇలా ఉంది, అట్టి జన్మ మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అన్నాడు. ఎందుకంటే మరి ఎవరైతే క్రీస్తు సువార్తను ప్రకటించి అనేకులను క్రీస్తు యొద్దకు నడుపుతారో వారి లోకమందు జ్యోతులు అంటే అదేనండి, ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు అంటే జ్యోతులే కదా. అలా మనం కూడా నక్షత్రాలాగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మరి ఈ క్రీస్తుని ఎరగినటువంటి జనం మధ్య జీవవాక్యం అంటే దేవుడు మరి క్రీస్తు ద్వారా మనకిచ్చినటువంటి వాక్యాన్ని చేతబట్టుకొని లోకమందు పట్టుకొని సువార్తను ప్రకటిస్తే మనం లోకమందు జ్యోతుల వలె ఉంటామన్న సంగతిని ఇక్కడ మరి ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు తెలియజేశాడు. కాబట్టి ఇదే విషయాన్ని పాత నిబంధనలో దానియేలు గారు కూడా మరి వాళ్ళు ఎవరైతే మరి క్రీస్తు యొక్క మాటలు విని రక్షణలోకి వస్తారో వాళ్ళందరూ మళ్ళీ బతికింపబడతారు. అయితే వాళ్ళల్లో కొంతమంది మరి నిత్య జీవానికి వెళ్తారు, కొంతమంది మరి పాతాళానికి వెళ్ళడానికి లేదా నిందల పాలవడానికి లేపబడతానని మాట ఆయన చెబుతూ ఆయన ఏమంటాడంటే చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోనే జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. అంటే ఇక్కడ సువార్త గురించి చెప్తున్నాడండి. క్రీస్తు యొక్క మాటలు విని మృతులైన వారందరూ లేస్తారు. మృతులైన వారంటే ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళందరినీ కూడా మృతులే అంటున్నాడు. అలాగా క్రీస్తు వచ్చినప్పుడు అందరూ కూడా బతికించబడతారు. ఆయన వాక్యం వారి దగ్గరికి వస్తే వాళ్ళు బతికింపబడతారు. అయితే కొందరేమో నిందలు పాల్గొనడానికి, కొంతమంది ఏమో పరలోకానికి వెళ్ళటానికి మరి లేపబడతారన్న సంగతి చెబుతూ వాళ్ళల్లో బుద్ధిమంతులైన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా దేవుని జ్ఞానం అనేది కనుక ఉంటే ఆకాశ మండలంలోనే జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. జ్యోతులను పోలి వెలుగుతారంట. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో అంటే సువార్త చెప్పి అనేక మందిని క్రీస్తు యొద్దకు మరలిస్తారో తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇదండి దేవుడు కోరుకుంటున్నది. ఏంటంటే మనము నక్షత్రాల్లాగా ఉండి అనేక మందికి దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్లకు, క్రీస్తు అంటే ఎవరో తెలియని వాళ్లకు మరి ఆయన వాక్యాన్ని చేతపట్టుకొని పోయి లోకంలోకి వెళ్ళి అనేక మందికి సువార్తను ప్రకటించి ఆ నక్షత్రం స్థానంలో ఆ రోజున మరి మోయాబు దేశం నుంచి మరి జ్ఞానులను ఏ విధంగా యెరూషలేముకు నడిపించిందో ఆ నక్షత్రము, అలాగే ఆ క్రీస్తు అనేటువంటి రాజు, ఆయన సర్వలోకానికి రాజుగా దేవుడు నియమించాడు కనుక ఆ రాజును ఈ రోజున మనం ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ పరిచయం చేసి ఆ రాజును ఎరగనటువంటి వారికి సువార్త ద్వారా ఆ రాజును గురించి ప్రకటించి ఆ రాజు యొద్దకు రాజుకు లోబడే వారిగా చేయటమే ఈ సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ రోజు నాకు క్రిస్టమస్ సందర్భంగా మరి ఇది వచ్చిందని చెప్పి పండగ చేసుకుంటున్నాం. కానీ నిజమైన పండగ ఎప్పుడంటే మనమే స్టారుల్లాగా ఉండి ఆ దేవుని గురించి తెలిసినటువంటి సంపూర్ణమైన వాక్యాన్ని చెప్పి అనేక మందిని క్రీస్తు యొద్దకు ఆ రోజు ఆ జ్ఞానం నడిపించినటువంటి నక్షత్రం ఎలాగైతే వాళ్ళకి దారి చూపిందో ఇలాగ మనం క్రీస్తుని నమ్ముకున్న మనం ఈ రోజున ఆ నక్షత్రం లాగానే మనం అనేక మందికి దారి చూపేసేటువంటి క్రీస్తు సేవకులుగా, క్రీస్తు యొక్క నక్షత్రాలుగా మనం ఉండాలని మరి ఈ లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి అది దేవుడు మనకు ఆజ్ఞగా ఇచ్చాడు.
కాబట్టి ఇది దేవుడిచ్చిన పని. ఆజ్ఞను మరి ఇది కాకుండా మరి లోకజ్ఞానంలో బొమ్మ స్టార్లు పెట్టుకొని మరి వాటికి సమయాన్ని డబ్బును ఖర్చు పెట్టి వాటి యందు ఇష్టపడుతూ ఉంటే దాన్ని ప్రేమించినట్లే. కాబట్టి మరి అలా ప్రేమిస్తే వాటికి నమస్కరించి పూజించే మరి దేవుడు మరి అలాంటి వారి గురించి దేవుడు ఏమంటున్నాడో చూద్దాం ఒక మాట. ఎందుకంటే దేవునికి అది ఇష్టం లేని పని. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 2-4 వచనాలు చూద్దాం. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేసు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములోని దేనికైనను నమస్కరించి మొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామంలో దేని యందైనను నీ మధ్య కనపడినప్పుడు 4వ వచనం ఆ చెడ్డ కార్యము చేసిన పురుషునే గాని స్త్రీనే గాని నీ గ్రామంలో వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో సావకొట్టవలెను అంటున్నాడు. అండి ఎవరైనా సరే దేవుడు చేయొద్దన్న పని ఏంటంటే ఏ విగ్రహానికి మీరు నమస్కరించొద్దు, నేనే జీవము కలిగిన నన్ను తప్ప మీరు ఎవరిని కూడా ఆరాధించదు. అది ఏదైనా సరే, అది సిలువ బొమ్మ, స్టార్ బొమ్మ, మరియం బొమ్మ, లేకపోతే యేసు బొమ్మ, యేసుక్రీస్తు బొమ్మ, ఏ బొమ్మ కూడా దేవుడు కాదు, అది మనుషులు చేసినటువంటి బొమ్మలే. కాబట్టి వాటికి పూజింపకూడదు. అలా పూజిస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి సావగొట్టాలి అంటున్నాడు. కాబట్టి ఇంకొక మాట కూడా చూసుకొని ముగించుకుందాము. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 47వ వచనంలో మరి ఇలా అంటున్నాడు, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా? ఇవన్నీ సమస్తము నేను చేసినవే కదా, నా హస్తకృతములు కావా? సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. అంటే మనుషులు కట్టేటి వాటిల్లో ఎక్కడ దేవుని యొక్క శక్తి కానీ దేవుడు కానీ ఉండడు అన్న సంగతి ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. ఇంకా 41వ వచనంలో కూడా ఇలా ఉంది, ఆ దినములలో వారొక దూతను చేసుకొని ఆ విగ్రహమునకు బలి నర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. తమ చేతులతో చేసుకున్న వాటి యందు ఉల్లసించిరి అంటున్నాడు. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టాను అంటున్నాడు. కాబట్టి మనుషులు చేసుకునే బొమ్మలు, మనుషులు చేసుకునేటువంటి స్టార్లు, మనుషులు చేసే సిలువలు, మనుషులు చేసే అన్నీ కూడా దేవుడు ఇష్టపడే కాదండి. కాబట్టి మనం ఆయన ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కానీ అలా కాకుండా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కదా అని చెప్పి ఆయన వచ్చిన సందర్భాన్ని పండగ చేసుకుంటున్నాం. కానీ ఆ పండగలో కూడా దేవునికి మహిమ రాకుండా మన సొంత ఆలోచనలు చేస్తున్నాం. దేవుని నీతిలోకి వెళ్ళి క్రీస్తు ద్వారా దేవుణ్ణి ఆరాధించడం కానీ, క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా జీవించడం కానీ, క్రీస్తు చెప్పినటువంటి విధానంగా మన జీవితాల్లో మరి ఆ క్రీస్తును బయలుపరచడం కానీ ఏమి చేయకుండా పేరుకు మాత్రము క్రిస్మస్ పండగని పెట్టుకొని మరి అన్ని డ్యాన్సులు, విపరీతమైనటువంటి పదజాలాలతోటి మాట్లాడుకోవడం, ఒక వాక్యం ఉండదు, అన్ని బహుమతులన్నీ తింటాం వీటికే తప్ప నిజంగా చాలామంది అలా ఆచారంగా చేస్తున్నారు తప్ప నిజంగా ఆ క్రిస్మస్ సందర్భంగా దేవునికి మహిమ రావట్లేదు. అందులో ముఖ్యంగా ఈ స్టార్ కట్టడం అనేది ఖచ్చితంగా దేవుని దృష్టిలో తప్పుగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఆ స్టారు మనుషులు మనం చేసే బొమ్మలతో దేవుడు తృప్తి పట్టలేదు, కానీ నీవే ఒక స్టారుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లేఖనాలన్నింటినీ చూసినటువంటి మనము మరి ఇక నుంచి అయినా నిజమైన స్టారు మనం కట్టేటువంటి ఆ బద్దలతోటి పేపర్ అంటించినటువంటి ఆ బొమ్మ కాదు, కానీ నిజమైన స్టార్లుగా మనమే ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే ఆ రోజున మరి నిజమైన స్టారు దేవుడు ఏర్పాటు చేసింది ఆకాశంలో, వాళ్ళకు దారి చూపించింది క్రీస్తు యొద్దకు. ఈ రోజున క్రీస్తు ఎరగినటువంటి ప్రజలందరినీ మనం క్రీస్తు దగ్గర నడిపించడానికి జీవవాక్యమును చేతబట్టుకొని మనమే మరి లోకమందు వెళ్ళి వాళ్ళందరినీ కూడా క్రీస్తు యొద్దకు మరి తీసుకొని రావాల్సిన బాధ్యత మనందరికీ ఉందని ప్రభు పేరిట మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.